హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. గాయత్రి జపము ఎలా చేయాలి అని సందేహం వస్తే అక్కడ మనకు చెబుతూ ఉన్నారు. మనము సంధ్యావందనాన్ని 3 పూట్ల చేయాలి. పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము. పొద్దున్న సంధ్యావందనం చేసే సందర్భంలో మనము మన నాభికి సమానంగా చేతిని పెట్టి జపాన్ని చేయాలి. మనము మధ్యాహ్నం సంధ్యావందనం చేసే సందర్భంలో మన హృదయానికి సమానంగా పెట్టి గాయత్రి జపం చేయాలి. సాయంత్రం పూట సంధ్యావందనం చేసే సందర్భంలో మనము మన ముఖానికి సమానంగా మన చేతిని పెట్టుకొని గాయత్రి జపాన్ని చేయాలి. అలాగే ఇక్కడ ప్రమాణం చెబుతూ ఉన్నారు. ప్రాతర్నాభౌ కరే కృత్వ మధ్యాహ్నే హృది సంస్థిత సాయాహ్నే నాసికం ప్రోక్తం ఇత్యేతే జప లక్షణం అని చెప్పి. అలాగే ఇక్కడ పురంధరదాసుల వారు కూడా ఒక రచనను రచించి ఉన్నారు. ఏంటంటే, ಉದಯಕಾಲದ ಜಪ ನಾಭಿಗೆ ಸರಿಯಾಗಿ, ಹೃದಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಮಧ್ಯಾಹ್ನದಿ, ವದನಕ್ಕೆ ಸಮವಾಗಿ ಸಾಯಂಕಾಲಕ್ಕೆ, ನಿತ್ಯ ಪದುಮನಾಭ ತಂದೆ పురందర విఠలగే ఇదే గాయత్రిಯಿಂದ జపించಬೇಕು అని చెప్పి ఇలాగా పొద్దున్న పూట మనము మన నాభికి సమానంగా మన చేతిని పెట్టి జపాన్ని చేయాలి. మధ్యాహ్నం పూట మనము మన హృదయానికి సమానంగా చేతిని పెట్టి ఇలా గాయత్రి జపం చేయాలి. మనం సాయంత్రం పూట సంధ్యావందనం చేసే సందర్భంలో మనం ఇలా ముఖానికి అడ్డంగా పెట్టుకొని గాయత్రి జపాన్ని చేయాలి. హరే శ్రీనివాస.